ప్రైజ్ ద లార్డ్. ఈ దినమున మనకు అనుగ్రహించబడిన శ్రేష్టమైన యేసయ్య మాట సామెతల గ్రంథం 9వ అధ్యాయం 11వ వచనం. నీవు జీవించు సంవత్సరములు అధికములగును. ప్రియమైన వార్లారా, దేవుడు మనకు ఈ రోజున ఇచ్చిన వాక్యము ఒక మహత్తరమైనటువంటి వాగ్దానం. నీవు జీవించు సంవత్సరములు అధికములగును అంటే నీ జీవితము దీర్ఘముగా ఆశీర్వాదముతో నిండియుండును అని దేవుడు చెబుతూ ఉన్నాడు. దేవుని భయము జీవమునకు మూలము అని సామెతల గ్రంథం 14వ అధ్యాయం 27వ వచనములో వ్రాయబడి ఉంది. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జీవపు ఊట, అది మరణ పాశముల నుండి విడిపించును. దేవుని భయము జీవమునకు మూలము అని సామెతల గ్రంథం 14వ అధ్యాయం 27వ వచనములో వ్రాయబడి ఉంది. దేవుని భయముతో ఆయన చిత్తములో నడిచినవాడు ఆరోగ్యముతో, శాంతితో, ఆనందముతో నిండిన జీవితాన్ని పొందుతాడు. ఈ వాక్యము మనకు చెబుతున్నది, దేవుడు మన జీవితాన్ని కేవలం సంవత్సరాలు అనే కాల పరిణితిని లెక్కించుకునే దానికి మాత్రమే కాకుండా ప్రతి సంవత్సరము, ప్రతి గడియ దేవునిలో ఉన్నటువంటి నాణ్యమైన జీవితాన్ని, ఆశీర్వాదకరమైన జీవితాన్ని అనుగ్రహించే అనుభవాన్ని సూచిస్తూ ఉంది. ఆయన మన దినములను పొడిగించుటే కాదు, ప్రతి దినము సార్థకముగా, సంతోషముగా చేయాలని కోరుకునేవాడు. దేవుడు మన జీవితానికి అధిపతి. ఆయన మన ఊపిరిని, మన సమయమును, మన సంవత్సరములను తన చేతిలో ఉంచుకున్నాడు. ఆయన కృపలో నడిచిన వానికి ఆయుష్ అనేది ఒక వరముగా లభించునుగాక. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరుడా, సహోదరి, దేవుడు నీ జీవితమును కాపాడుచున్నాడు. నీవు భయపడవద్దు. నీ సంవత్సరములు దేవుని చేతిలో సురక్షితముగా ఉన్నాయి. ఆయన నీ శరీరమునకు ఆరోగ్యమును, నీ హృదయమునకు శాంతిని, నీ దినములకు దీర్ఘాయుషును ఇస్తూ ఉన్నాడు. దేవుని చిత్తములో నడువుము. ఆయన నీ దినములను పొడిగించి నీ జీవితం ఆశీర్వాదకరంగా చేయును. ఇది మొదలుకొని ప్రతి సంవత్సరము, ప్రతి క్షణము నీ జీవితంలో నవనూతనమైనటువంటి కృపతో ప్రభు నింపి విజయముతో నిన్ను నడిపించునుగాక. ప్రార్థన. మా జీవమునకు ఆధారమైన దేవా, మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఎందరైతే ఈ ప్రార్థనలో ఏకీభవిస్తూ ఈ మాటలు వింటూ ఉన్నారో ప్రతి వారి జీవితాలలో మా దినములు మీ చేతిలో ఉన్నాయని గ్రహించగలిగేటువంటి అనుభవాలు మీరు మాకు దయచేయండి. మా జీవితమును దీర్ఘముగాను, సార్థకముగాను నీ చిత్తములో నడిపించుమని కోరుకుంటూ ఉన్నాం. ఆరోగ్యమును, శాంతిని, ఆనందమును మాకు ప్రసాదించండి. నీ కృపలో మా సంవత్సరములు అధికములగునట్లుగా మీ కార్యములు మా జీవితాల్లో చేయండి. ప్రతి వారు వారి జీవితంలో దీర్ఘాయువును, సుఖజీవముతో గడచు సంవత్సరములను మీ ద్వారా పొందినట్లుగా సహాయం దయచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. నీవు జీవించు సంవత్సరములను ప్రభు అధికముగా చేసి నీ బ్రతుకు దినములంతటా కృపతోనూ, ఆరోగ్యముతోనూ, ఆనందముతోనూ ప్రభు నిన్ను ఆశీర్వదించును గాక. ఈ సందేశము నీ జీవితానికి ఒక ఆశీర్వాదకరమైనటువంటి సందేశముగా అనిపించినట్లయితే ఇతరులకు షేర్ చేయండి. వారు కూడా వారి దినములలో దేవుని కృపను అనుభవిస్తూ సుఖ సౌఖ్యములతో బ్రతుకుదురుగాక.